హల్లెలూయా హల్లెలూయా. ತುಂಬಾ ಸಂತೋಷ, చాలా సంతోషము. ಸಮಯವಿಲ್ಲ, సమయం లేదు, ಬೇಗನೆ ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. తొందరగానే ముగించుకుందాం. ಡೈರೆಕ್ಟ್ ನಾವು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇವೆ. డైరెక్ట్ మనం దేవుని వాక్యముకు వెళదాం. ಇವತ್ತು ನಾವು ಸುಂಕೇಸಲ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸೋದಕ್ಕೆ ಬಂದಿವೆ. ఈ రోజు మనమందరం సుంకేసుల వారి కుటుంబంలో దేవునికి స్తోత్రములు చెల్లించుటకు ಕಾರಣ వచ్చాం. ಏನು ಅಂತಂದ್ರೆ ಗತ ವರ್ಷ ನಮ್ಮ ನಾರಾಂಟಿಯವರು ಕರ್ತನಲ್ಲಿ ನಿದ್ರಿಸುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. కారణం ఏమై ఉన్నదంటే గత సంవత్సరము నారమ్మ అంటే దేవుని యందు నిద్రించి ఉన్నారు. ಅದಕ್ಕೀಗ 1 ವರ್ಷ ಆಗಿದೆ. అయితే ఒక సంవత్సరం అయింది. ದೇವರು ನಂಬಿದ ಮಕ್ಕಳು ನಾವು ಸಂಪ್ರದಾಯವಾಗಿ ಯೋಚನೆ ಮಾಡದೆ ನಾವು ಆತ್ಮೀಯ ರೀತಿಯಿಂದ ಪ್ರತಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡೋರಾಗಿರಬೇಕು. మనము దేవుని నమ్మినటువంటి బిడ్డలము కనుక దేవుని ఆత్మీయంగా మనం ఈ కార్యము జరిపించుకునే వారిగా ఉండాలి. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ಲೋಕದಲ್ಲಿ ಪ್ರತಿ ಒಂದು ಅರ್ಥವಿಲ್ಲದೆ ರೀತಿಯಿಂದ ಮಾಡುವ ಒಂದು ಸಂಪ್ರದಾಯಗಳು ಬಂದಿದ್ದಾವೆ. ఈ లోకములో అర్థము లేనటువంటి కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. సంప్రదాయాలను మనం చూస్తూ ఉన్నాం. అందుకే ದೇವರ ವಾಕ್ಯ ಅನ್ನತ್ತೆ ಇಂಥ ಪ್ರತಿ ಒಂದು ವಿಷಯಗಳಿಗೆ ನೀವು ದೂರವಾಗಿರಿ. దేవుని వాక్యము చెప్తుంది ఇటువంటి వాటి నుండి మీరు దూరముగా ఉండాలి. ನೋಡಿ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮರಣಿಸಿದ ನಂತರ, అయితే మరణించిన తరువాత ಬೈಬಲ್ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ಅನೇಕರು ಬಂದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ, అనేకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? అయితే మనం ఏమి చేస్తున్నాం? ಬಂದು ಅಳುತ್ತಾ ಇರ್ತೇವೆ. మనం వచ్చి ఏడుస్తూ ఉన్నాం. ಆ ಹಲು ಕೆಲವು ದಿನಗಳು ಮಾತ್ರವೇ ಇರುತ್ತೆ. ఆ ఏడుపు కొన్ని దినాలు మాత్రమే ఉంటుంది, ಆಮೇಲೆ ಅದು ಇರಲ್ಲ, తర్వాత అది ఉండదు. ಆದ್ರೆ ಏನಿರಬೇಕು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ? అయితే ఏమి ఉండాలి మన మధ్యలో? ఆ వ్యక్తిಯ ಮಾಡಿರುವ ಪ್ರತಿ ಒಂದು ಕಾರ್ಯಗಳು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕು. ఆ వ్యక్తి చేసినటువంటి ప్రతి కార్యములు మన మధ్యలో ఉండాలి. ಅದನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ನೀನು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕು. దానిని మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రములు చెప్పేవారము ఉండాలి. ಅದಕ್ಕೆ ದೇವರು ಈ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡು ಅಂತ ಇದ್ದಾನೆ. అందుకే దేవుడు ఈ కార్యమును చేయమని అంటూ ఉన్నాడు. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. దేవుని నామానికి స్తోత్రము. ಮರಣವಾದ ಮೇಲೆ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? ಪ್ರಾರ್ಥನೆ. ಬೈಬಲ್ ಅನ್ನು ನೋಡಿದ್ರೆ ಅನೇಕ ಭಕ್ತರು ಪ್ರಾರ್ಥಿಸುವುದು ನಾವು ನೋಡ್ತೀವಿ. మరణమైన తర్వాత మనం అనేకమైనటువంటి భక్తులు మనం చూస్తున్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. ಮೋಶೆ ಮರಣವಾದ ಮೇಲೆ ಅನೇಕರು ಕಣ್ಣೀರು ಬಿಟ್ಟರು 40 ದಿನ. మోషే చనిపోయిన తర్వాత అనేక మంది కన్నీళ్లు విడుచు 40 దినాలు ప్రార్థన చేశారు. ನಿಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಉಳ್ಳವರು ಇದ್ರೂ ಎಷ್ಟು ದಿನ ಅಳ್ತೀರಮ್ಮ ನೀವು ಹೇಳ್ರಿ? మీలో ఎవరైతే ఎంత ప్రేమగా మీరు ప్రేమిస్తారో వారి కొరకు ఎంత దినాలు మీరు ప్రార్థన చేస్తారు? ಪ್ರಾಣ ಬಿಟ್ಟದ ಮೇಲೆ ಎಷ್ಟು ದಿನ ಅಳ್ತೀರಾ ನೀವು? వారు ప్రాణం విడిచిన తర్వాత ఎన్ని రోజులు మీరు ఏడుస్తారు? 1 ದಿನ, 2 ದಿನ, 1 ವಾರ, 1 ತಿಂಗಳು ಇರಬಹುದೇನೋ. ఒక్క రోజు, 2 రోజులు, 1 వారము, 1 సంవత్సరం ఉండవచ్చు. ಅಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅಳುವುದು ಕಡಿಮೆ, ಪ್ರಾರ್ಥಿಸೋದು ಹೆಚ್ಚೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అక్కడ ఇశ్రాయేలు జనులు అక్కడ ఏడ్చేది తక్కువైనది, ప్రార్థన చేసేది ఎక్కువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ಪ್ರಿಯರೇ, ನಮ್ಮ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ದುಃಖ ಪಡೆಯೋದು ಕಡಿಮೆ ಇರಬೇಕು, ಆದರೆ ప్రార్థನೆ ಮಾಡೋದು ಹೆಚ್ಚಾಗಿರಬೇಕು. ప్రియులారా, మన కుటుంబంలో దుఃఖపడేది మనం తక్కువగా ఉండాలి, ప్రార్థన చేసేది ఎక్కువగా. క్రీస్తుನ ಮುಖಾಂತರ ಪ್ರತಿಯೊಂದು ನೀನು ಮಾಡುವನಾಗಿರಬೇಕು. క్రీస్తు ద్వారా మనం ప్రతి ఒక్కటి మనం చేయాలి. ಲೌಕಿಕವಾದ ರೀತಿಯಿಂದ ನಾವು ಯಾವುದು ಮಾಡಬಾರದು. లౌకికముగా మనం ఏది చేయకూడదు. ಮೊದಲು ಮಾಡ್ತಿದ್ದೀವಿ ನಾವು, ఫస్ట్ మనం చేస్తూ ఉన్నాము. ಈಗ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ದೇವರ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋ ಪ್ರತಿಯೊಂದು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ನೀನು ಮಾಡಬೇಕು. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాటిని మనం ప్రతి ఒక్కటి బట్టి మనం దేవుని స్తుతించాలి. ದೇವರು ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದುವನಾಗಿರುತ್ತಾನೆ. ఆ తర్వాతనే దేవుడు మహిమకరంగా ఉంటాడు. ಆಮೆನ್, ಆಮೆನ್. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ, లూకా సువార్త 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయము 36ರಿಂದ ನಾವು ಓದ್ಕೊಳ್ಳೋಣ ಪ್ರಿಯರೇ. 36 నుండి మనం చదువుకుందాం. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ಮುಪ್ಪಿನ ವಯಸ್ಸಲ್ಲಿರುವ ಒಬ್ಬ ಮಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక్కడ ముసలి ప్రాయము కలిగినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ಎಷ್ಟು ವಯಸ್ಸು ಪ್ರಿಯರೇ ಇವಳಿಗೆ? ఎంత వయసు ప్రియులారా? 84 ವಯಸ್సు, 84 సంవత్సరములు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. 84 ವಯಸ್ಸು ಇದ್ರೂ ದೇವರನ್ನು ಆರಾಧಿಸೋದನ್ನು ಬಿಟ್ಟಿಲ್ಲ. 84 సంవత్సరములు ఉన్నను ఆరాధించుట ఆ కుమార్తె మానలేదు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಇವತ್ತು ಅನೇಕ ಜನರು ಕೆಲವೊಂದು ವರ್ಷಗಳು, ಕೆಲವೊಂದು ಸಮಯದವರೆಗೆ ನಾವು ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ನಾವು ಒಂದು ಫಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಟ್ಕೊಳ್ತೀವಿ. ನಾವು అనేకులను మనం చూస్తున్నాం, కొన్ని సంవత్సరములు మాత్రమే ఫిక్స్ చేసుకొని దేవుని ఆరాధిస్తున్న వారం. ವಯಸ್ಸಾದ ಮೇಲೆ, వయసు అయిన తర్వాత ಕಾಲು ನೋವು ಬರುತ್ತೆ, కాలు నొప్పి వస్తుంది, ನಡ ನೋವು ಬರುತ್ತೆ, నడుముల నొప్పి వస్తుంది. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳೋದಿಕ್ ಆಗಲ್ಲ ನಿನಗೆ, ప్రార్థనలో కూర్చోవడానికి కాదు, ದೇವರನ್ನು ಆರಾಧಿಸೋದಿಕ್ ಆಗಲ್ಲ ನಿನಗೆ, దేవుని ఆరాధించుటకు కాదు. ಅನೇಕವಾದ ಬಲಹೀನತೆಗಳು ನಿನಗೆ ಬರಬಹುದು, అనేకమైనటువంటి బలహీనతలు రావచ్చు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಬರಬಹುದಲ್ಲ? రావచ్చు కదా? ಬರದೇ ಇರ್ತದ?
రాకుండా ఉంటుందా? సాధ్యవేళ ಬಂದೇ ಬರುತ್ತೆ, వస్తుంది. ಆದರೆ అయితే ನೀನು ಅದಕ್ಕೆ ತಯಾರಿಯಾಗಿರಬೇಕು, ಅದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿರಬೇಕು, నీవు దానికి సిద్ధముగా ఉండాలి. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ಅವಳಿಗೆ ಮದುವೆಯಾಗಿ 7 ವರ್ಷಗಳಲ್ಲೇ ಗಂಡ ತೀರೋದ. ఆ కుమార్తెకు పెళ్లి అయ్యి 7 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ಎಷ್ಟು ದುಃಖ ಪ್ರಿಯರೇ, ఎంత దుఃఖము. 7 ವರ್ಷ ಅಷ್ಟೇನಾ? 7 సంవత్సరములు అంతేనా? ಇನ್ನು ಮುಂದೆ ಏನಾಗಬೇಕು? ఇంకా ముందు ఏమి కావాలి? ಮುಂದಿನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? ముందున పరిస్థితి ఏమిటి? ಎಷ್ಟು ದುಃಖ, ఎంతో దుఃఖము. ಆದರೆ అయితే ಆ ವಿಧವೆ ಆಗಿರುವ ಮರುಕ್ಷಣದಿಂದ, ఆ విధవరాలైనటువంటి మరుక్షణమే 84 ವರ್ಷಗಳವರೆಗೆ 84 సంవత్సరముల వరకు ದೇವರ ಆಲಯವನ್ನು ಬಿಡದಂತೆ ಅವಳು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲವಾಗಿದ್ಲು. దేవుని ఆలయమును విడవకుండా దేవుని ప్రార్థనలో బలముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతండి. ముసలితనము వచ్చేంత వరకు ఆ యొక్క 84 సంవత్సరములు విధవరాలయుండి దేవునికి ఆనుకొని మందిరము వదలకుండా అలాగనే ఉండిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధవరాన్లకు కానీ ఇది ఒక మంచి పాఠం అండి. 7 సంవత్సరాలకే విధవ అయిన ఆ కుమార్తె ఎవరిని వదలలేదండి? దేవుణ్ణి వదలలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి వదిలేవారు ఎంతో మంది ఉన్నారు. ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ವಿಧವೆ ಆದ ನಂತರ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಕುಟುಂಬವನ್ನು ಬಿಟ್ಟು ಇರುವ ಜನರು ಎಷ್ಟೋ ಜನರು. దేవుని విడిచిపెట్టేవారు ఎంతో మంది మనం చూస్తున్నాం. ಆದರೆ ಈ ಮಗಳು ವಿಧವೆಳಾದ ನಂತರ ದೇವರನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ನಡೀತಾ ಇದ್ಲು. అయితే ఈ కుమార్తె విధవైన తర్వాత దేవుని నమ్ముకొని దేవుని విడిచిపెట్టకుండా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ಎಷ್ಟು ಉತ್ತಮವಾದ ಜೀವನ ಇದು. ఎంత ఉత్తమమైనటువంటి జీవితము. ಅವಳು ಗಂಡನನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಮೇಲೆ, ఆమె భర్తను కోల్పోయిన తర్వాత ಅವಳು ದೇವರ ಜೊತೆಗೆ ಸಹವಾಸ ಬೆಳೆಸಿಕೊಂಡ್ಳು. వారు దేవునితో సహవాసము నింపుకున్నారు. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಜೀವಿಸೋದು ಪ್ರಾರಂಭವಾಯಿತು. దేవుని ఆలయంలో జీవించడం ప్రారంభించింది. ದೇವರಿಗೋಸ್ಕರ ಸೇವೆ ಉಪಚಾರ ಮಾಡೋದು ಪ್ರಾರಂಭಿಸಿತು. దేవుని కొరకు ఉపచారము సేవ ప్రారంభించింది. ದೇವರನ್ನು ಆರಾಧಿಸೋದರಲ್ಲಿ ಎಷ್ಟು ಉಜ್ಜೀವವುಳ್ಳವಳಾಗಿದ್ಲು. దేవుని ఆరాధించడంలో ఎంత ఉద్యమం కలిగి ఉన్నది. ಇವತ್ತು ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ఈ రోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ಜೀವನದಲ್ಲಿ ಏನು ಕಳೆದುಕೊಂಡ್ರುನು, నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నాను, ಯಾವುದು ಬಿಟ್ರುನು ದೇವರನ್ನು ಬಿಡಬೇಡ. ನೀನು ఏది విడిచిపెట్టును దేవుని విడిచిపెట్టబాకు. ನೀನು ದೇವರನ್ನು ಬಿಟ್ರೆ ಎಲ್ಲ ಕಳೆದುಕೊಂಡಂಗೆ. అయితే దేవుని విడిచిపెడితే ప్రతి ఒక్కటి విడిచిపోయినట్లే. ನೀನು ದೇವರ ಮಂದಿರವನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಕೂತ್ಕೋಬೇಕು. ನೀನು దేవుని మందిరమును పట్టుకొని నువ్వు కూర్చోవాలి. ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನಲ್ಲ, నీ కుటుంబమును కాదు, ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರಲ್ಲ, నిన్ను ప్రేమించే వారిని కాదు, ನಿನ್ನ ಹಿರಿಯರನ್ನಲ್ಲ, నీ పెద్దవారిని కాదు, ನಿನ್ನ ಗುಂಪನ್ನಲ್ಲ, నీ గుంపును కాదు. ನೀನು ಯಾರ ಕೈ ಹಿಡ್ಕೋಬೇಕು? నువ్వు ఎవరి చేయి పట్టుకోవాలి, ಯಾರು ಹತ್ತಿರ ಇರಬೇಕು, ನೀನು ఎవరి దగ్గర నీవు ఉండాలి. ದೇವರ ಆಲಯವನ್ನು ಹಿಡಿದು ಅಲ್ಲೇ ನೀನು ಇರಬೇಕಾಗಿದೆ. దేవుని ఆలయమును పట్టుకొని అక్కడ నీవు ఉండాలి. ಇವಳನ್ನು ನೋಡಿದ್ರೆ ఈమెను మనం చూస్తే ಎಷ್ಟು ಉತ್ತಮವಾದ ಜೀವನ, ఎంత ఉత్తమమైనటువంటి జీవితము. 84 ವರ್ಷ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾನೆ. 84 సంవత్సరములు కూడా దేవుని ఆరాధిస్తుంది ఆలయంలో. ಕೆಲವೊಂದು ಸಾರಿ ఒక్కొక్కసారి ನಾನು ನಾರಾಂಟಿಗೆ ಕೇಳ್ತೀನಿ, మేము నారాంటిని ಅಡುಗುತ್ತಾము, ಅಮ್ಮ ಯಾಕೆ ಪ್ರೇಯರ್ ಬರಲ್ಲ ನೀನು? అమ్మ ఎందుకు నువ్వు ప్రార్థనకు రావు? ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬರಲ್ಲ ನೀನು? ఎందుకు నువ్వు ప్రార్థనకు రావు? ನೀವು ಬರಬೇಕಮ್ಮ, ನೀವು ಹಿರಿಯರು, నీవు రావాలమ్మా, నువ్వు పెద్దదానివి. ಹಿರಿಯರು ಎಷ್ಟು ಜನರು ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡಿದ್ರೆ ಆ ಆಲಯಕ್ಕೆ ಒಂದು ಅಲಂಕರಣೆ ಬರುತ್ತೆ ಪ್ರಿಯರೇ. పెద్దలైనటువంటి వారు ఆలయములో అందరూ మీరు నింపబడి ఉంటే ఎంత అలంకరణగా ఉంటుంది ఆలయము. ಹಿರಿಯರು ಯಾರು ಮನೆಯಲ್ಲಿರಬೇಡಿ, పెద్దవారు ఎవరు ఇంట్లో ఉండవద్దు. ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಓಡುತ್ತಾ ಹೋಗಿ దేవుని ఆలయమునకు పరిగెత్తుకొని వెళ్ళండి. ಭಾನುವಾರ ಬಂದಿದ ತಕ್ಷಣ ನಿನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಎಲ್ಲಿ ಕಾಣಿ ಬರಬೇಕು? ఆదివారం వచ్చినప్పుడు నీ ప్రత్యక్షత ఎక్కడ కనపడాలి? ಮನೆಯಲ್ಲ, కుటుంబముల కాదు, ಯಾವುದೋ ಒಂದು ವ್ಯವಹಾರದಲ್ಲ, ఎక్కడో వ్యవహారములు కాదు, ಯಾವುದೋ ಒಂದು ಕೆಲಸದಲ್ಲ, ఏదో ఒక పనిలో కాదు, ಯಾವುದೋ ಒಂದು ವಿಷಯಗಳಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡಿರೋದಲ್ಲ, ఏదో ఒక విషయంలో మీరు నింపబడినట్టు కాదు. ನೀನು ಹಿರಿಯನಾಗಿದ್ರೆ, నీవు పెద్దదానిగా ఉన్నప్పుడు ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನೀನು ಇರಬೇಕಾಗಿದೆ. దేవుని ఆలయంలో నీవు ఉండాలి. ನೀನು ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿದ್ರೆ, నీవు దేవుని ఆలయంలో దగ్గరగా ఉన్నట్లయితే ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ದೇವರ ಹತ್ತಿರವಾಗಿರ್ತಾನೆ. నీ కుటుంబముకు దేవుడు దగ్గరగా ఉంటాడు. ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಅಲಂಕರಿಸುವವನಾಗಿರ್ತಾನೆ. నీ కుటుంబాన్ని అలంకరించిన వాడిగా ఉంటాడు. ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಫಲಿಸುವ ರೀತಿಯಿಂದ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡ್ತಾನೆ. నీ కుటుంబముని ఫలించి అభివృద్ధి పరిచేవాడిగా ఉంటాడు. ಮುಖ್ಯವಾಗಿ ಲಾಭವೇನು ಗೊತ್ತಾ? ముఖ్యంగా లాభం ఏంటో తెలుసా? ನಿನ್ನ ಸಭೆಗೆ ಅಲಂಕಾರ ಬರುತ್ತೆ. నీ సంఘానికి అలంకరణగా ఉంటుంది. ಅದಕ್ಕೆ ಹಿರಿಯರು ಬರಬೇಕು. అందుకే పెద్దవారు మీరు రావాలి. అంటే ಯಾಕೆ
ನೀನು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬರಲ್ಲ ಅಂತ ఆంటీ నువ్వెందుకు రాలేదు ಅವಳು ನಗ್ತಾ ಇರ್ತಾಳೆ ಪ್ರಿಯರೇ. ఆమె నవ్వుతూ ఉంటుంది. ಏನು ಸಮಾಧಾನ ಇಲ್ಲ, ఏమి సమాధానం లేదు, ಏನು ಹೇಳಲಿಕ್ಕೆ ಅಪ್ಪ ಆರಾಮಿಲ್ಲಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತಾಳೆ, ఏమీ లేదు, బాగలేదని చెప్తూ ఉంది. ಆದ್ರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ತಾಳೆ. అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఒకసారి ನಾವೊಂದು ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ ಟ್ರೈನಿಂಗ್ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ನಾವು ఒకసారి బైబిల్ ట్రైనింగ్ మనం చేస్తూ ఉండగా ಎಲ್ಲ ಸಭೆದವರೆಲ್ಲರಿಗೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ. సంఘం అందరూ వచ్చారు. ಅವರಲ್ಲಿ ಎಲ್ಲ ಹಿರಿಯರು ಸಹ ಬಂದಿದ್ರು. వారందరూ పెద్దవారు కూడా వచ్చారు. ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ಯಾವ ಟ್ರೈನಿಂಗ್ ಮಾಡಿದ್ರು ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. వారి జీవితంలో ఏ ట్రైనింగ్ చేశారో తెలియదు. ಆದರೆ నారాంటి ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಟ್ರೈನಿಂగ్ ಅಂತೂ ಮಾಡಿದ್ರು. అయితే నారాంటి జీవితంలో ఒకసారి బైబిల్ ట్రైనింగ్ చేశారు. ಅದು ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, అది ఎవరికి తెలియదు. ಅವಳು ಬೈಬಲ್ ಟ್ರೈನಿಂಗ್ ಅಲ್ಲಿ ಭಾಗಸ್ಥರಾದರು. వారు బైబిల్ ట్రైనింగ్ లో భాగస్థులై ఉన్నారు. ಕ್ವಶ್ಚನ್ ಅವರಲ್ಲಿಯೂ ಸಹ ಅವರು ಒಂದು ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ರು. క్వశ్చన్ అవర్ లో కూడా ఒక గ్రూప్ లో కూర్చుంది. ಒಂದು ಐಡಿ ಕಾರ್ಡ್ ಹಾಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡಿದ್ಲು. ఒక ఐడి కార్డ్ వేసుకొని కూర్చుంది. ಸಿಗ್ನೇಚರ್ ಮಾಡಬೇಕಮ್ಮ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡಿದ್ರು ಒಟ್ಟು ಸಿಗ್ನೇಚರ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರು. సిగ్నేచర్ కూడా ఆమె చేసింది సంతకం. ಪ್ರತಿ ಒಂದು ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಅವರು ಕೂತ್ಕೊಂಡಿದ್ರು. ప్రతి గ్రూప్ లో ఆమె కూర్చుంది. ಕ್ವಶ್ಚನ್ ಅವರ್ ಅಲ್ಲಿ ಕ್ವಶ್ಚನ್ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಆನ್ಸರ್ ಹೇಳ್ತಾ ಇದ್ಲು. ಅವ್ರ ಜೊತೆಗೆ ಒಂದು ನಗ್ತಾ ಸಂತೋಷವಾಗಿ ಮುಖ ತೋರಿಸ್ತಾ ಇದ್ಲು. క్వశ్చన్ అడుగుతుంటే ఆమె నవ్వుతూ ఆన్సర్ చెప్తూ ఉంది. ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿದ ನಂತರ ಅಂತ అన్ని కార్యక్రమమైన తర్వాత ಸಭೆಯ ಜನರ ಜೊತೆ ಎಲ್ಲರ ಜೊತೆಗೆ ಸಂತೋಷವಾಗಿ ಕೈಗಳನ್ನು ಎತ್ತಿ ಈ ಸಂತೋಷದಿಂದ ಒಂದು ಫೋಟೋ ಇದರಲ್ಲಿ ಸಹ ಅವರು ಬಂದಿದ್ರು. సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరితో చేతులెత్తి ఆమె ఒక ఫోటో తీసుకుందండి. ಮನೆಗೆ ಬರುವಾಗ ఇంటికి వచ్చిన తర్వాత ಐಡಿ ಕಾರ್ಡ್ ಹಾಕೊಂಡು ಒಂದು ಹಾಕೊಂಡು ಬ್ಯಾಚ್ ಅವರು ಮನೆಗೆ ಬಂದಿದ್ರು. ఒక ఐడి కార్డ్ వేసుకొని ఇంటికి వచ్చింది. ಈ ಧನ್ಯತೆ ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿದೆ ಪ್ರಿಯರೇ? ఈ ధన్యత ఎక్కడ ఉంటుంది? ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ಏನಿತ್ತೋ ಅದು ನನಗಂತೂ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. వారి జీవితంలో ఏముందో మాకైతే తెలియదు, మీకు ಆ ದಿನ అయితే ఆ దినం ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ సమయంలో ಈ ಒಂದು ಬೈಬಲ್ ಕೋರ್ಸ್ ಅಲ್ಲಿ ఈ బైబిల్ కోర్స్ లో ಅವರು ಸಹ ಭಾಗಸ್ಥರಾಗಿದ್ರು. వారు కూడా భాగస్థులై ఉన్నారు. ಪ್ರಿಯರೇ, ప్రియులారా, ಹಿರಿಯರು ಅಂದ್ರೆ ಒಂದು ದೊಡ್ಡತನ, ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ಒಂದು ಅಲಂಕಾರ. పెద్దవారనగా ఒక కుటుంబానికి ఒక అలంకరణని మనం ಅದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹಿರಿಯರಾಗಿರುವ ತನ್ನ ತಾಯಿಯನ್ನು ಶಿಷ್ಯನಿಗೆ ತೋರಿಸ್ತಾನೆ. ಶಿಷ್ಯನೇ ನನ್ನ ತಾಯಿಯನ್ನು ನೋಡ್ಕೋ. యేసు క్రీస్తు వారి తల్లి గారైనటువంటి వారి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చూపిసి శిష్యులకు చూపిస్తున్నారు. ಇವಳು ನನ್ನ ತಾಯಿ, ఈమె నా తల్లి, ಇವಳನ್ನು ನೀನು ನೋಡ್ಕೋ, ಇವರನ್ನು నువ్వు చూడు. ಯಾಕೆ ಆ ಮಾತು ಬಂದಿದೆ ಪ್ರಿಯರೇ? ఎందుకు ఆ మాట వచ్చింది? ಕೇರಿಂಗ್ ಫಾರ್ ಹರ್, ಆತನು ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ತನ್ನ ತಾಯಿಗೋಸ್ಕರ. ఆయన చింతిస్తున్నాడు తన అమ్మ కొరకు. ಇವತ್ತು ಎಷ್ಟು ಜನ ತಮ್ಮ ತಾಯಂದಿರಿಗೋಸ್ಕರ ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఈ రోజు ఎంతమంది మీ తల్లుల కొరకు ప్రయాస చింతిస్తూ ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ತಾಯಂದಿರಿಗೋಸ್ಕರ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎంతమంది తల్లుల కోసం మీరు యోచిస్తూ ఉన్నారు? ಅವರು ಜೀವಿಸು ಇರುವಾಗ ಅವರಿಗೆ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತೀವಿ ನಾವು. వారు జీవిస్తుండగా వారికి టార్చర్ పెడుతూ ఉంటాము. ಅವರು ಜೀವಿಸುವಾಗ ನಾವು ನೋವು ಕೊಡ್ತೀವಿ ಅವರಿಗೆ. వారు జీవిస్తుండగా వారికి నొప్పిని కలుగు చేస్తూ ఉంటాము. ಮುಖ್ಯವಾಗಿ ಅವರು ಹಿರಿಯ ಪ್ರಾಯದಲ್ಲಿ ಇರುವಾಗ, ಅವರ ವಯಸ್ಸು ಮುಗಿತಾ ಇರುವಾಗ, ಆವಾಗ ನಾವು ಅವರಿಗೆ ವಿರುದ್ಧವಾದ ರೀತಿಯಿಂದ ನಡ್ಕೊಳ್ಳೋಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ ಎಷ್ಟೋ ಜನ. వారు ఎప్పుడైతే వారు వృద్ధాప్యంలో ఉంటారో వారికి నొప్పిని కలుగు చేస్తూ ఉంటాము. ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ, మీకు అర్థము తెలియదు. ಹಿರಿಯರು ಎಷ್ಟು ಸೆನ್ಸಿಟಿವ್ ಇರ್ತಾರೋ ಗೊತ್ತಾ? పెద్దవారు ఎంత సున్నితంగా ఉంటారో తెలుసా? ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತು ಅಂದ್ರೂ ಅವರು ಮರೆಯಕ್ಕಾಗಲ್ಲ. ఒక చిన్న మాట అన్నా కూడా వారు మర్చిపోలేరు. ಅವ್ರನ್ನ ಒಂದು ಚಿಕ್ಕ ಮಗು ನೋಡಿಕೊಳ್ಳೋರಾಗಿ ನೋಡ್ಕೋಬೇಕು. వారిని ఒక చిన్న బిడ్డలుగా మనం చూసుకోవాలి. ಅವರು ಒಂದು ವೇಳೆ ಬೈದರು ಬೈಸ್ಕೋ, వారు అరిచినా మీరు అరిపించుకోండి, ಅವರು ಒಡೆದರೆ ಒಡಿಸ್ಕೋ, వారు కొట్టినా మీరు కొట్టించుకోండి. ಏನಾದರೂ ಅಜ್ಞಾನದ ಮಾತು ಒಂದು ವೇಳೆ ಮತಿ ಸಿಮತೆ ಇಲ್ಲದೆ ಮಾತಾಡಿದರೆ ಕ್ಷಮಿಸಿಬಿಡು. వారు ఏమైనా అజ్ఞానంగా మీరు మాట్లాడితే వారిని క్షమించండి. ಅವರು ಏನಾದರೂ ಒಂದು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡಿದ್ರು ಕ್ಷಮಿಸಿಬಿಡು. వారు ఏమైనటువంటి నిర్లక్ష్యము చేసినట్లయితే క్షమించండి. ಕೋಪದಿಂದ ನಿನ್ನ ಬೈದ್ರು ನೀನು ಸಹಿಸ್ಕೋ. మీరు కోపముతో వారు అరిచినా కూడా మీరు సహించుకోవాలి. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ಅವಳು ಹಿರಿಯಳು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ, వారు పెద్దవారు నీ కుటుంబంలో, ಅವರು ಹಿರಿಯರು ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ, వారి కుటుంబంలో పెద్దవారు, ಅವರು ನಿನಗೆ ತಂದೆಯಾಗಿದ್ದಾನೆ, వారు నీకు తండ్రిగా ఉన్నారు, ಅವಳು ನಿನಗೆ ತಾಯಿಯಾಗಿದ್ದಾಳೆ, వారు నీకు తల్లిగా ఉన్నారు. ನೀನೇ ನೋಡ್ಕೋಬೇಕು, నీవే చూసుకోవాలి, ನೀನು ಆಧರಿಸಬೇಕು, నీవు ఆదరించాలి, ನೀನು ಜೊತೆಗಾರನಾಗಿರಬೇಕು, నీవు జతగా ఉండాలి. ನಮಗೆ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಯಾವುದೋ ಒಂದು ರೀತಿಯಿಂದ ನಿರ್ಲಕ್ಷ್ಯತೆಯಿಂದ ನೋಡಿಕೊಳ್ಳೋ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಬರಬಾರದು. మనం ఇష్టానురీతిగా మనము చూసుకోకూడదండి. ತಾಯಿಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು ನಾವು. తల్లిని మనం ప్రేమించాలి. ಕೆಲವೊಂದು ತಲೆ ಸರಿಯಾಗಿರುತ್ತೆ, ಕೆಲವೊಂದರಿಗೆ ಇರಲ್ಲ. ఒక్కొక్కరికి తల సరిగా ఉండదు, ఒక్కొక్కరికి ఉంటుంది. ಒಂದು ರೀತಿಯಾಗಿ ನಾವು ನೋಡಿದ್ರೆ, ఒక రీతిగా మనం చూసినట్లయితే ರೂತಲನ್ನು ನಾವು ಯೋಚನೆ
ಮಾಡಿಕೊಳ್ತಾರೆ. రూతును మనం చూసినట్లయితే మోయాబు దేశಕ್ಕೆ ಹೋಗಿರುವ ಕುಟುಂಬ ಎಲ್ಲ ಕಳೆದುಕೊಂಡು ಬಿಡ್ತಾರೆ. మోయాబు దేశంకి వెళ్ళినటువంటి ఆ కుటుంబం అందరినీ పోగొట్టుకుంటుంది. ಈಗ ನಯೋಮಿಗೆ ವಯಸ್సు ಬಂದಿದೆ 80 ವರ್ಷ, 60ರಿಂದ 70 ವರ್ಷ ಬಂದಿದೆ. అయితే నయోమికి వచ్చింది 80 సంవత్సరములు 90 సంవత్సరములు. ಈಗ ಅವಳನ್ನು ನೋಡುವವರು ಯಾರು ದಿಕ್ಕಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. వారిని చూసిటకు ఎవరు దిక్కులేరు. ಯೋಚನೆ ಮಾಡಿ, ఆలోచించండి. ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಆ ತಾಯಂದರಿಗೆ ಬಂದ್ರೆ ಎಷ್ಟು ದುಃಖ ಪ್ರಿಯರೇ. ఇంత పరిస్థితి ఆ తల్లికి వస్తే ఎంత దుఃఖము ప్రియులారా. ಯಾರು ಇಲ್ಲದವರಿದ್ರೆ ಹೇಗೆ, ఎవరు లేకుంటే ఎలా. ಎಲ್ಲರೂ ಇದ್ದು ಏನೇನೋ ನಾವು ಬೈತಾ ಇರ್ತೀವಿ, ಖಂಡಿಸ್ತಾ ಇರ್ತೀವಿ. అందరూ ఉండి కూడా మనం ఏదేదో అరుస్తుంటాం, తిడుతూ ఉంటాం. ಮುದುಕಿ ಸುಮ್ನೆ ಇರೋ ಅಂತೀವಿ ನಾವು. ఏ ముసలిదారని గమ్మునే ఉండంటూ ఉంటాం. నేను ಸುಮ್ನೆ ಇಲ್ಲದ್ರೆ ನಿನ್ನ ಬಾಯಿ ಹೊಡಿತೀನಿ ಅಂತೀವಿ ನಾವು. ನೀವು గమ్మునే ఉండకుంటే నిన్ను కొడతానంటూ ఉంటాం. ತಾಯಂದರಿಗೆ ಮರ್ಯಾದೆ ಕೊಡಲ್ಲ ಇವತ್ತು ಜನರು. తల్లికి మర్యాద లేదు ఇవాళ. ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಮಾತಾಡ್ತಾರೆ, ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం మాట్లాడుతుంటాం. ನಿನ್ನನ್ನು ಒತ್ತುಕೊಂಡಿರುವ ತಾಯಿ, ನಿನಗೆ ಹಾಲು ಕುಡಿಸಿರುವ ತಾಯಿ, ಆ ತಾಯಿಯನ್ನು ನೀನು ಹೇಗೆ ನೋಡ್ಕೋಬೇಕು? నిన్ను ఎత్తుకున్నటువంటి తల్లి, నిన్ను పాలు తాపినటువంటి తల్లి నువ్వు ఎలా చూసుకోవాలి? ಒಂದು ವೇಳೆ ಆ ತಾಯಿ ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಇಲ್ಲದಿದ್ದರೂ ನೀನು ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಆ ತಾಯಿಯನ್ನು ತರಬೇಕು. ఒకవేళ నీ తల్లి దేవునిలో లేకుంటే నీవు దేవుని సన్నిధిలో తీసుకురావాలి. ಒಂದು ವೇಳೆ ತಾಯಿ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿದ್ರೆ ಅವರನ್ನು ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ನೀನು ತರಬೇಕು. ఒకవేళ తల్లి విరుద్ధంగా దేవునికి ఉన్నట్లయితే దేవుని సన్నిధికి నువ్వు తీసుకురావాలి. ప్రార్థనకి దూరವಾಗಿದ್ರೆ ನಿನ್ನ ತಾಯಿಯನ್ನು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸಮೀಪಸ್ಥನಾಗಿ ತರಬೇಕು. ನೀನು ప్రార్థనకు దూరంగా ఉన్నట్లయితే నీ తల్లిని ప్రార్థన సమీపంగా నువ్వు చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಒಳ್ಳುವ ತಾಯಿ ಇದ್ರೆ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ, ప్రార్థన కలిగినటువంటి తల్లి ఉంటే నీ కుటుంబంలో ಅವಳ ಕೈ ಇಟ್ಟುಕೊಂಡು ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೋಬೇಕು. వారి చేతులను ఎత్తుకొని నువ్వు ప్రార్థన చేయించు. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ಹಿರಿಯರಿದ್ದೀರಾ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ? ఎంతమంది ముసలి వారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ಎಷ್ಟು ಜನರಿದ್ದೀರಾ? ఎంతమంది ఉన్నారు? ಇಷ್ಟು ದಿನ ಆಯ್ತು ನಾವು ದೇವರನ್ನು ನಮ್ಮಿ. ఇన్ని రోజులు అవుతుంది మనం దేవుని నమ్మి. ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ఆశీర్వాదಗಳನ್ನು ಗಳಿಸುವ ಕೆಲಸ ನೀನು ಮಾಡಿದೀಯా? నీ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం నువ్వు చేసావా? ఆశీర్వాద పనులు చేసావా? నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి పనులు నువ్వు చేసావా? ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ఆశీర్వాదకరವಾದ ರೀತಿಯಿಂದ ಇರಬೇಕಂತ ನೀನು ಪ್ರಯಾಸ ಮಾಡಿದೀಯಾ? నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ప్రయత్నము చేసావా? ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನು ತರಿಸಬೇಕು. ನೀನು నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు తీసుకురావాలి. ನಿನ್ನ ಕುಟುಂಬ ಸಭ್ಯರನ್ನು ಕರೆಸಿರಿ. మీ కుటుంబ సభ్యులను తీసుకురండి. ಅವರ ಮೇಲೆ ಕೈಗಳಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ನೀನು వారి తల మీద చేయి పెట్టి ప్రార్థించు. ఆ అధికారము దేవుడు కొట్టిదాನೆ. ఆ అధికారము దేవుడు ఇచ్చాడు.